అధిక మాసం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి అధిక వాయనము ఓడిబియ్యం సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా అధిక మాసం 8వ రోజు పురస్కరించుకొని బొజ్జావార్ టెంపుల్ బ్రాహ్మణ్వాడ కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి తమ మొక్కులను చెల్లించుకున్నారు. కాలనీ వాసులు మొదట అమ్మవారికి అధిక వాయనం ఇచ్చిన తర్వాత అమ్మవారికి పుష్పాలతో అభిషేకం చేసి ఓడిబియ్యం సమర్పించుకున్నారు. బ్రాహ్మణ్వాడ కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. అలాగే ఇలా అధిక వాయనం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు. కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి. కోరికలే తీరెనులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. అమ్మా అమ్మా తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించి తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగెనయా. శివుడే కరుణతో వైశ్య కులముకు వరాలిచ్చి దీవించెనయా. ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా. ఒయలను చిందే వాసవి సొగసు రాజుల మోహము కలిగించే. కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. దైవ నిర్ణయమేనంట కన్యకాగ్ని ప్రవేశం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే. కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ప్రతిపురమందు వాసవి కోవెల అలరించును నిత్యం. పిల్లలు పెద్దలు కొలిచే తల్లి ఆ పదమే సత్యం.
వైశ్యకులమును ఉద్ధరించి ఆ దేవి ఇలలో విలసిల్లెనులే. నమ్మిన వారిని కాపాడే ఆ దేవత మన కుల దేవతలే. వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో. గుడిదరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. శ్రీవాసవి చరితం రమ్యం దివ్యం అందించును మోక్షం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా కన్యక పార్వతిలే. ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. శాంభవి జై భార్గవి జై జయ 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 వాసవి జై. శాంభవి జై భార్గవి జై జయ 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 వాసవి జై. పాహి భవానీ వాసవి కన్యకా. పాహి భవానీ వాసవి కన్యకా. పెనుకొండపురమున వెలసిన దేవి. పాహి భవానీ వాసవి కన్యకా. పెనుకొండపురమున వెలసిన దేవి. పాహి భవానీ వాసవి కన్యకా. ఆదిశక్తివే ఇలా చేరినావు అమ్మా నీ కీర్తనం శుభదాయకం. గౌరీ వాసవి దేవి నీ శుభచరితం. కన్యకాంబిక లోకపాలక కాళికాంబిక గౌరి చండిక. కన్యకాంబిక లోకపాలక కాళికాంబిక గౌరి చండిక. గౌరీ వాసవి దేవి నీ శుభచరితం. గమనీయము రమణీయము దీవించు దేవి శ్రీ కన్యకాంబ. మము పాలించవమ్మా పాహి భవానీ వాసవి కన్యకా. కుసుమాంబనోముల ఫలితమే నీవు. నిను గన్న దంపతులు పుణ్యాత్ములే. మహారాజు తలపే సామ్రాజ్యమును కూల్చే అమ్మా. కన్యకాంబిక లోకపాలక కాళికాంబిక గౌరి చండిక. కన్యకాంబిక లోకపాలక కాళికాంబిక గౌరి చండిక. మహారాజు తలపే సామ్రాజ్యమును కూల్చే శ్రీ కన్యకాదేవి దుష్ట సంహారీ. పాహి భవానీ వాసవి కన్యకా. వాసవి కన్యకా. వాసవి కన్యకా. కన్యకాంబ నమో కన్యకాంబ నమో కన్యకాంబ నమో
అధిక మాసం అధిక శ్రావణం స్టార్ట్ అయిన నుండి ప్రతిరోజు ఒక్కొక్క ఏరియా నుండి ఒక్కొక్క గ్రూప్ వస్తున్నారు అధిక మాసము. ఈరోజు బొజ్జావర్ టెంపుల్ బ్రహ్మణవాడ నుండి మహిళలందరము ఆర్యవైశ్య గ్రూపు మహిళలందరూ ఈరోజు అన్ని దేవికి 33 రకాల వాయనాలు, మళ్ళీ ఆర్తి, ఓడి బియ్యము, పుష్పాలు, ఇంకా వస్త్రము, పూలమాలలు, పండ్లు ఇన్ని ఏళ్ళ నుండి అయినా అని ఇదే మొదటిసారిగా దేవికి సమర్పించడం చాలా ఆనందంగా ఉంది. మాకు బాగా చాలా ఆనందంగా అనిపించింది. ఎన్నడూ వాసవి కులదేవతకు ఎప్పుడు అధిక మాసం అప్పుడు 33 రకాలు ఎప్పుడు ఇవ్వలేము. ఈసారి ఇచ్చినందుకు చాలా संतोषंगा ఉంది. मास इतका छान प्रोग्राम होत आहे की आनंद होत आहे. एकही वर्षी आम्ही एवढा चांगला प्रोग्राम पाहिलेला नाही आणि या वर्षी इतका सुंदर प्रोग्राम मध्ये एक आनंद होत आहे आम्हाला. कोणीही आजपर्यंत असा प्रोग्राम कोणीही केलेला नाही. या वर्षी सगळे आम्ही ब्राह्मणवाड्यामधून वैश्य ग्रुप आलेला आहोत आणि आज आमच्या ग्रुपमध्ये किती आहे 50च्या वरती आहे महिलाలు. ఏరియా నుంచి ప్రతి ఏరియా నుంచి తీసుకొస్తున్నారు. ఈ రోజు బ్రహ్మణవాడ నుంచి మహిళలు అందరూ అధిక వాయినాలు తీసుకొచ్చారు, అమ్మవారికి సమర్పించారు. అందరికీ చాలా సంతోషం కలిగింది. అంతా మంచిదే జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. మాసం సందర్భంగా మా బ్రాహ్మణవాడ నుంచి అందరూ అధిక వాయినాలు తీసుకొచ్చి దేవికి సమర్పించాము. కాబట్టి అందరికీ చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ప్రతి దేవి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలి. ఈ విధంగా కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలి. అందరూ కూడా దానికి సపోర్ట్ చేయాలి. ఈ విధంగా కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది.